రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి, మా ప్రియతమ నాయకుడు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడము ఎంతో సంతోషంగా ఉంది. నేను మా కుటుంబ సభ్యులందరం కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. నా పైన ఇంత నమ్మకం ఉంచి ఇటువంటి బాధ్యత అప్పచెప్పిన దానికి నేను ఆయనకి ఎంతో రుణపడి ఉంటాను. ఎక్కడో నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్నటువంటి నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి నన్ను ముందుకు నడిపించారు జగనన్న గారు. నాకు వచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను ఒక సవాల్ లాగా స్వీకరిస్తున్నాను. ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తాను. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అని నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసేందుకు కష్టపడతానని కూడా ఈ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నాన్నగారు జైలుకి వెళ్ళి ఈ రోజుకి 45 రోజులు, రోజు ఇక పైన ఇంక కేసులో బెయిల్ వచ్చేస్తుంది, ఆయన తిరిగి వచ్చేస్తారని మేము రోజు అనుకుంటున్నాము. కేసు పైన కేసు వేయడము, పీటీ వారెంట్లు వేయడము, ఈ రకంగా మమ్మల్ని వేధిస్తున్నప్పుడు మాకు ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి మా జగనన్న. నేను ఎన్నోసార్లు చెప్పాను, రాజకీయం అంటే కూడా ఏంటో తెలియనటువంటి నాకు మొట్టమొదటగా పరిచయం అయినటువంటి వ్యక్తి మా నాన్న రాజకీయాల్లో జగనన్నే. ఆయన ఫోన్ చేసి నన్ను ఓదార్చినటువంటి విషయము, దాని తర్వాత ఆయన వచ్చి నాన్న కోసం ఇంత దూరం వచ్చి ఆయన్ని పలకరించి మా అందరికీ మరొకసారి ధైర్యం చెప్పేసి వెళ్ళారు. మేము మా కుటుంబ సభ్యులు ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా గానీ తక్కువేనండి. ఇంకేం మాట్లాడాలో కూడా ఆ విషయంలో నాకు అర్థం కాదు. చాలా అరుదుగా ఒక విషయం చెప్పుకోవాలండి. ఇక్కడ నేను చిన్నపిల్లని, అనుభవం లేదు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి నేను ఈ పని చెయ్యగలను అన్న నమ్మకం ఆయనకి కలిగింది అని అంటే నాతో పాటు కృషి చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, మాకు అండగా నిలిచినటువంటి వ్యక్తులు కూడా దానికి కారణం అని నేను మర్చిపోకూడదు. ముఖ్యంగా సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, జిల్లా స్థాయిలో నాయకులు అయితే ఏమి, రాష్ట్రం మొత్తం కూడా నాన్నగారికి అండగా నిల్చుంది. ఎప్పుడూ కూడా మేము వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మేము అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటామని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నానండి. ఒక విషయం అర్థమవుతుంది, మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఒక పక్క మన ప్రభుత్వం స్త్రీలని సశక్తురాలుగా చేయాలి, స్త్రీలని బయటికి నిర్భయంగా బయటికి తీసుకొని వచ్చి పనిచేసే విధంగా ముందుకు అడుగులేస్తుంటే, ఈ రోజు మనం చూస్తున్నాం అంగన్వాడీ ఇష్యూ అయితే ఏమిటి, మీ ప్రభుత్వంలో మీకు పనిచేసేటువంటి మహిళలకి మీరు పూర్తిగా భద్రత ఇవ్వలేకపోతున్నారు, మీరు పూర్తిగా వాళ్ళ డిమాండ్స్ పూర్తి చేయలేకపోతున్నారు అని అంటే ఇది చాలా చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. వాళ్ళు మీకు పని చేస్తున్నారు, వాళ్ళు ఏమడుగుతున్నారు, మీరు 2G ఫోన్లు ఇచ్చారు, మాకు 5G ఫోన్లు ఇస్తే కదా మేము పని చేసుకోగలము, మాకు ఇది అదనపు భారం అయిపోతుంది, మేము పని సరిగ్గా చెయ్యట్లేదు అంటున్నారు. ఇటువంటి పనికిరాని ఫోన్లు ఇచ్చి మమ్మల్ని పని చేయమంటున్నారు. మా సొంత ఖర్చులతో మా ఫోన్లతో, మీ ఫోన్లతోనే మీరు పనులు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆడవాళ్ళు, అంగన్వాడీ ఆడవాళ్ళు ముందుకొచ్చి ఇది మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అన్న తర్వాత కూడా మీరు దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ రోజు మీకు పనిచేస్తున్న వాళ్ళకే ఈ పరిస్థితి అంటే బయట శాంతి భద్రత సంగతి అయితే మనం చెప్పుకోగలేదు. మత్తు పదార్థాలు అయితే విపరీతంగా బయట మనకి దొరికిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళ శాంతి భద్రతలకు భంగం కలుగుతున్న విషయం మీద మేము మా మహిళా విభాగము మిమ్మల్ని ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటాం. అంత తేలిగ్గా వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే మహిళలు, గృహిణులు, వాళ్ళు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది అని నమ్మేటువంటి పార్టీలో పనిచేస్తున్నాము. జగనన్న ఆడబడుచులు బాగుంటే, ఆడబడుచులకి అభివృద్ధి ఉంటే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుద్ది అని చెప్పి భావించేటువంటి వ్యక్తి. అదే విధంగా ఆడవాళ్ళని మన పార్టీలో కూడా ఎంతో ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తి. ఈ రోజు చూస్తే ఆడవాళ్ళ గురించి కనీసం పట్టించుకోనటువంటి ఈ ప్రభుత్వాన్ని చూస్తే బాధేస్తుంది. నాకు గర్వంగా ఉంది ఈ రోజు నేను జగనన్న తరఫున పనిచేస్తున్నాను అని చెప్పుకోవడానికి ఒక మహిళగా. మరొకసారి నాకు ఇంత పెద్ద బాధ్యత నమ్మి ఇచ్చినటువంటి జగనన్నకి, నాతోటే నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.